హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అసలు తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి టెంటేటివ్ క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ద ఇయర్ 2026-2027 అకాడమిక్ క్యాలెండర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఎస్ఎస్సి క్యాలెండర్ అయితే మనకి వచ్చి 2 వీక్స్ పైన అయితే అవుతుంది. మనం ఇప్పుడైతే వీడియో చేస్తుంది ఎందుకు అనేది మనకు లాస్ట్లో కూడా డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మోర్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ సెల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నేను స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వద్దని లాస్ట్ 3 వీడియోస్ నుంచి అయితే డిస్కస్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే దీని గురించి అనమాట. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తుంది. అది మీకు తెలిసిందే. నెక్స్ట్ ఆర్ఆర్బి క్యాలెండర్ ఉంటుంది, నెక్స్ట్ బ్యాంక్ క్యాలెండర్, 3 క్యాలెండర్లు అయితే ఉండడం జరిగింది. ఇందులో ఇప్పుడు మనం ఏంటంటే ఎస్ఎస్సి క్యాలెండర్ గురించి అయితే డిస్కస్ చేసుకుని ఇందులో ఎన్ని నోటిఫికేషన్ మనకు ఉన్నాయి, మనం ఏటికి అప్లై చేసుకోవచ్చు, సిలబస్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ప్రతిదీ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చివరి వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనమాట. డిపార్ట్మెంట్ వాళ్ళు రాసుకునేది మనకు సంబంధం లేదు. రెండవది కూడా డిపార్ట్మెంట్ అనమాట. మూడవది కూడా డిపార్ట్మెంట్ సంబంధించి నేను వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు. ఎందుకంటే మన వీడియో ఎక్కువ డిపార్ట్మెంట్ రాసే వాళ్ళు అయితే చూడరు, జాబ్ లేని వాళ్ళు చూస్తారు కాబట్టి అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు. అవి స్క్రీన్ మీద ఉన్నాయి, మీకు కావాలంటే ఎవరైనా డిపార్ట్మెంట్లో ఎవరైనా పని చేస్తే మీరైతే చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫోర్త్, ఇది 4 నుంచి మన నోటిఫికేషన్ అయితే మనకు వస్తుంది నిరుద్యోగులకు సంబంధించి. ఫోర్త్ నోటిఫికేషన్ ఏంటంటే అదే మనకు వన్ అనమాట. సీజీఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ 2026. ఇది ఏంటంటే క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. టైర్ వన్ సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే మార్చి 2026 అయితే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఒక నుంచి మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది. లాస్ట్ డేట్ అప్లై ఏప్రిల్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఏంటంటే మే ఆర్ జూన్ 2026లో అయితే మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఒక ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఎన్ని గ్రాడ్యుయేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్, బీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్. ఆ విషయం మీకు తెలిసిందే. ప్రతి నోటిఫికేషన్కి అది కామన్ అనమాట. నేను మళ్ళీ చెప్పను దాని గురించి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నా సరే సీజీఎల్కి 6 months టైం అయితే ఉంది. టైర్ 1 క్లియర్ చేస్తే 6 months సరిపోతుంది. ఆ తర్వాత టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది కదా, ఇప్పటి నుంచి దాన్ని కవర్ చేసుకుంటే మీకు టైర్ 2కి మినిమం 8 to 9 months అయితే టైం ఉంది. కాబట్టి లాంగ్ టైం ఉందన్నమాట సీజీఎల్ క్రాక్ చేయడానికి. ఇంకా ముందు చాలా నోటిఫికేషన్లు ఉన్నాయి, మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ అంటే జేఈ నోటిఫికేషన్ అనమాట. సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ 2026. ఓకేనా ఫ్రెండ్స్, జూనియర్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ ఏంటంటే ఎవరైతే బీటెక్లో సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకుంటారు. వేరే వాళ్ళకైతే అప్లికేషన్ అయితే ఉండదు, వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి, బీటెక్ చేసిన వాళ్ళు మాత్రమే. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది కూడా సీజీఎల్తో కలిపి మార్చిలో అయితే వస్తుందంట. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఏప్రిల్ అయితే ఉంటుంది. మే ఆర్ జూన్లో సిబిటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ నెక్స్ట్ సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫేజ్ 14 2026 ఎగ్జామినేషన్ వచ్చేసరికి మార్చిలో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఏప్రిల్లో లాస్ట్ డేటు. నెక్స్ట్ మే ఆర్ జూన్లో సిబిటి అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఏంటంటే సెలక్షన్ పోస్ట్ సంబంధించి ఈ ఎగ్జామ్కి ఏంటంటే 10th క్లాస్ సంబంధించి కొన్ని పోస్టులు అయితే ఉంటాయి, ఇంటర్ సంబంధించి కొన్ని పోస్టులు అయితే ఉంటాయి, గ్రాడ్యుయేషన్ సంబంధించి కొన్ని పోస్టులు అయితే ఉంటాయి. మీరు 3 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు, 3 క్వాలిఫికేషన్ కింద కూడా అప్లై చేసుకోవచ్చు, 3 ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. మీకు నచ్చిన జాబ్ అయితే వస్తుంది. కాబట్టి ఏ నోటిఫికేషన్ వచ్చినా ముందు వదలొద్దబ్బా. నేను ముందు అయితే అది మన యూట్యూబ్ ఛానల్ తరపున స్టూడెంట్స్కి అయితే అదే చెప్తాను. ఏ నోటిఫికేషన్ వచ్చినా ముందు వదలొద్దు. మీకు క్వాలిఫికేషన్ ఉంటే అది గవర్నమెంట్ జాబ్ అయితే అప్లై చేసేయండి, జాబ్ కొట్టండి. ఆ తర్వాత దాన్ని ప్రిపేర్ అవుతూ సర్టెన్ అమౌంట్ వస్తుంది కదా, దాన్ని దాచుకుంటూ కొంత టైం, రోజుకి 2-3 hours టైం మిగిలితే చదువుకుంటూ వేరే జాబ్కి అయితే షిఫ్ట్ అవ్వండి. అంతే తప్ప నాకు ఈ జాబే కావాలని కూర్చోవడం వల్ల మీ టైం వేస్ట్ అవ్వరాలు తప్ప ఏమీ మిగలదు. టైం వేస్ట్ అస్సలు చేయొద్దని మన యూట్యూబ్ ఛానల్ తరపున అయితే నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ 2026. ఇప్పటికీ అందరూ కామన్గా అప్లై చేసుకున్న నోటిఫికేషన్ 3 అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా 3 వస్తే 6 నోటిఫికేషన్లు అయితే ఉంటాయి, చూద్దరు. కానీ దీనికి సంబంధించి అప్లికేషన్ ఏంటంటే స్టార్టింగ్ డేట్ ఏప్రిల్ అనమాట, ఎండింగ్ డేట్ మే. సిబిడి వచ్చేసరికి జూలై సెప్టెంబర్ 2026 అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ మంత్లో అయితే వస్తుంది తప్ప డైరెక్ట్ మనకి డేట్ అయితే రాదు. అప్పటికి కుదిరిన ఎగ్జామ్ సిటీస్ బట్టి
సెంటర్స్ బట్టి ఎస్ఎస్సి అయితే డేట్స్ అయితే ఫిక్స్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఎగ్జామినేషన్ 2026. దీనికి ఏంటంటే స్టెనోగ్రాఫర్ దానికి సంబంధించి స్కిల్ టెస్ట్ అయితే ఉంది. వాళ్ళు మాత్రమే దీనికి అయితే అప్లై చేసుకోగలరు. ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఇప్పటి నుంచి నేర్చుకున్నా సరే అది ఈజీగా వస్తుంది. తను వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు. నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో పక్కా అయితే వీడియో వస్తుంది. ఇన్ డీటెయిల్గా వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఈ నోటిఫికేషన్లు వెంటనే ఎప్పుడు వచ్చినాయో నాకు తెలియాలి. నేను వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తుంది. లాస్ట్ డేట్ మే వరకు అప్లై చేసుకోవచ్చు. సిబిటీ ఎగ్జామ్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో అయితే ఉంటుంది. ప్రతి నోటిఫికేషన్కి ఖచ్చితంగా సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాని తర్వాత స్కిల్ ఎగ్జామ్లో కానీ లేదా డాక్యుమెంట్ ఆర్ మెడికల్ అలా అయితే ఉంటుంది. ప్రతి నోటిఫికేషన్కి సిబిటీ ఎగ్జామ్ అయితే కామన్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ 2026. ఇది ఏంటంటే హిందీ వచ్చిన వాళ్ళు స్పెసిఫిషియల్గా డిగ్రీలో హిందీ చేసిన వాళ్ళైతే క్వాలిఫికేషన్ ఉంటుంది. దీనికి వాళ్ళైతే అప్లై చేసుకోవాలి. ఏప్రిల్ నోటిఫికేషన్ డేట్, లాస్ట్ డేట్ మే. సిబిటీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఉంటుంది. నెక్స్ట్ అతి ఎక్కువ మంది అప్లై చేసిన నోటిఫికేషన్ ఏంటంటే ఎక్కువ మంది క్వాలిఫికేషన్ ఉంటుంది. ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్ సిబిఐసి ఆర్ సిబిఎన్ ఎగ్జామినేషన్ 2026. ఇప్పటికి ఎంటీఎస్ ఎగ్జామ్ ప్రజెంట్ ఎగ్జామ్ అంటే నెక్స్ట్ మంత్ అయితే ఉంది. మీకు తెలిసిందే. మీరు అప్పుడే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా రెడీ అయిపోయింది. చూడండి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఎంత స్పీడ్గా ఉందో మీరే చూడండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏంటంటే జూన్లో రాబోతుంది. లాస్ట్ డేట్ జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ సెప్టెంబర్ నవంబర్లో అయితే సిబిటీ అయితే ఉంటుంది. దీనికి సింగిల్ సిబిటీ అనమాట. ఇది సింగిల్ సిబిటీ ఎగ్జామ్. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామినేషన్ సిపిఓ అంటారు. ఇది సంబంధించి మేలో నోటిఫికేషన్ వస్తుంది. జూన్ వరకు అప్లై చేసుకోవచ్చు. సిబిటీ అనేది అక్టోబర్ నవంబర్లో ఉంటుంది. నెక్స్ట్ అతి ఎక్కువ మంది అవైటెడ్ నోటిఫికేషన్ ఇన్ ఇండియా అనమాట. ఈ నోటిఫికేషన్ వస్తే వేల మంది ఎస్ఎస్సి వెబ్సైట్ ఏంటంటే ఆపేయగలరు. ఎస్ఎస్సి వెబ్సైట్ అయితే పనిచేయదు. అలాంటి అవైటెడ్ నోటిఫికేషన్ అనమాట. అదే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ జీడీ జనరల్ డ్యూటీ అనమాట. ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్స్మెన్ జీడీని అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2027. ఓకేనా ఫ్రెండ్స్. మనకి మొన్నే 3 or 2 days బిఫోర్ ఎస్ఎస్సి జీడీ రిజల్ట్ అయితే వచ్చింది. ఎస్ఎస్సి జీడీ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఈ పక్క రిజల్ట్ వచ్చింది. అప్పుడు ఇంకో నోటిఫికేషన్ కూడా రెడీ అయిపోయింది. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వమంటాను. ఎస్ఎస్సి జీడీకి కూడా ప్రిపేర్ అవ్వమంట. రిజల్ట్ వచ్చింది. ఎగ్జామ్ రాయబోయేలో ఉన్నారు. నెక్స్ట్ నోటిఫికేషన్ రెడీ అయిపోయింది. 3 నోటిఫికేషన్లు వరుస పెట్టున్నాయి. ఎక్కడ ఈ వింత అయితే జరగలేదు. ఓన్లీ జీడీలో మాత్రమే జరిగింది. ఇంకా గట్టిగా చెప్పిన. అందుకే నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వమంటాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ జీడీ నోటిఫికేషన్ ఏంటంటే సెప్టెంబర్లో అయితే రాబోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అక్టోబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. జనవరి ఆర్ మార్చ్ ఆ 3 నెలలు ఎప్పుడో కనుక సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది కూడా సింగిల్ సిబిటీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఎంటీఎస్ సింగిల్ సిబిటీ. నెక్స్ట్ కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేట్ సింగిల్ సిబిటీ. శ్రీనగర్ సింగిల్ సిబిటీ. నెక్స్ట్ సెలక్షన్ పోస్ట్ కూడా సింగిల్ సిబిటీ. జేఈ సింగిల్ సిబిటీ. ఓకేనా ఫ్రెండ్స్. సింగిల్ సిబిటీలు అయితే ఎక్కువ ఉన్నాయి. డబుల్ సిబిటీ అయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ సీజీఎల్కి ప్రిపేర్ అవుతాయి. కింద ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నా సరే ఆ జాబ్ అయితే మీదే. ఎందుకంటే ఐఏఎస్ ఆర్ ఐపీఎస్కి ప్రిపేర్ అవుతారు చూసారా, ఆ లెవెల్ ఆ దానికి కాంపిటీషన్ ఇవ్వగలిగిన ఏదైనా ఎగ్జామ్ ఇండియాలో ఉందంటే అది ఓన్లీ ఎస్ఎస్సి సీజీఎల్ఐ. ఇందులో పోస్టులు కూడా అంత హై లెవెల్లో ఉంటాయి అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ట్రక్ ఇన్స్పెక్టర్ చాలా ఉంటాయి. హై లెవెల్ పొజిషన్లు అయితే ఉంటాయి. అందుకు హై లెవెల్ జాబ్ అనమాట. కాబట్టి సీజీఎల్ అయితే ప్రిపేర్ అవ్వండి. నేను ఎస్ఎస్సికి అయితే ప్రిపేర్ అవ్వమంటా. ఎందుకంటే ప్రతి ఇయర్ క్యాలెండర్ అయితే గ్యారంటీ. నేను ప్రూఫ్ ఎదురుగా ఉండి మాట్లాడుతున్నాను. స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఒకవేళ నోటిఫికేషన్ వస్తుందని ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళు నేను అడుగుతున్నాను. నాకు ప్రూఫ్ కావాలి. ఒకవేళ ప్రూఫ్ నాకు ఇవ్వగలిగితే అప్పుడు నేను వీడియో చేస్తాను. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి. అప్పటిదాకా నేను చేయను. ఇప్పుడు నేను ప్రూఫ్ ఎదురుగా పెట్టి మాట్లాడుతున్నా. ఒకసారి సరిగ్గా చూడు. 10th క్యాలెండర్ వస్తుంది 2026 2027 ఈ ఇయరే కదా. స్టేట్ నువ్వు ఆలోచించు. అది అవ్వదు అది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి. ఆన్లైన్లో మీకు నచ్చిన ప్లాట్ఫామ్లో కోర్స్ అయితే పర్చేస్ చేయండి. రోజుకి ఆన్లైన్ క్లాస్ చూడండి. డైలీ టెస్ట్ రాయండి, వీక్లీ టెస్ట్ రాయండి, మంత్లీ టెస్ట్ రాయండి, సెక్షన్ టెస్ట్ రాయండి.
మాక్ టెస్ట్ రాయండి, అనాలిసిస్ చేసుకోండి. తద్వారా 9 మంత్స్లో ఒక పక్కా జాబ్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పిన సూచనలు అన్నీ పాటిస్తారని. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఏబీ జాబ్ క్యాలెండర్ అప్డేట్ అయితే ఇంకా ఇప్పటికి వచ్చి ఏమీ రాలేదు. వస్తాయి, మన వీడియో ఛానల్ అయితే పడిపోద్ది. దానికి సంబంధించి ఎప్పుడు రావచ్చు అనాలిసిస్ వీడియో అయితే మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి మోర్ ఇన్ఫర్మేషనల్ అండ్ మోటివేషనల్ కంటెంట్ వీడియో కోసం మన టీం అయితే చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతుంది. ఇవన్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. చివరి వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.